నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో ఖైరతాబాద్లో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం జరిగింది. 32 జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సామూహిక అక్షరాభ్యాసాల చేసుకుంటున్న భక్తులు. అనకాపల్లి జిల్లాలో జనసేన ప్రధాన కార్యదర్శి పర్యటన. సత్య గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జిల్లా జనసేన ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్సీ కొన్నిదెల నాగబాబు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ పుణ్యక్షేత్రంలో మొదట గంగమ్మను దర్శనం చేసుకొని అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ అమ్మవారి దగ్గర చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ అభ్యాసం చేయించిన వారు విద్యలో ఎంతో ప్రతిభ కలుగుతుందని, అలాగే పరీక్ష సమయంలో విద్యార్థులు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఎంతో పురాతనమైనదిగా అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు చేసుకుంటున్న భక్తులు అమ్మవారికి అభిషేకము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, పూర్వం వ్యాస మహర్షి ఉత్తర భారతదేశం నుంచి వచ్చి దక్షిణ భారతదేశంలోని గోదావరి తీరంలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అప్పుడు అమ్మవారు వారికి దర్శనమిచ్చి ఇక్కడ అమ్మవారిని అధిష్ఠింపజేయడం జరిగింది. అందుకే బాసరను వ్యాస మహర్షి పేరు మీదుగా బాసర అనే పేరు వచ్చింది. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ విజయలక్ష్మి అధికారులు హాజరయ్యారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. తెలంగాణలోని 32 జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. హైదరాబాద్ జిల్లాలో సివిల్ సప్లైస్ జిహెచ్ఎంసీ సమన్వయంతో రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు. రేషన్ కార్డులు పొందుతున్న వారందరికీ శుభాకాంక్షలు. హైదరాబాద్లో 55,378 రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నాం. ఫలితంగా 3,79,249 రేషన్ కార్డులు అయ్యాయి. శుక్రవారం మొదటి రోజు ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నాం. వేదిక మీద గౌరవ శాసనసభ్యులు నాగేందర్ గారు, గౌరవ మేయర్ విజయలక్ష్మి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు దాసు శ్రవణ్ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు, కలెక్టర్ దాసరి హరిచంద్ర గారు, అదేవిధంగా జోనల్ కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ఈ వార్డుకు సంబంధించిన ఖైరతాబాద్ నియోజకవర్గ పెద్దలందరూ వచ్చినారు. ఈ సమావేశం తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రజాపాలనకు ఎందరూ ఆశ్చర్యకరంగా అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ కార్డులు ఇవ్వాలి, అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలనే ఆలోచనతో రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ 32 జిల్లాల రేషన్ కార్డుల పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతోంది. హైదరాబాద్ లో చీఫ్ రేషనింగ్ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టరేట్,
సివిల్ సప్లైస్ జిహెచ్ఎంసీ సమన్వయంతో రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియను ఈరోజు ఇక్కడ లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో నూతనంగా ఇస్తున్నటువంటి ప్రజలకు అర్హత కలిగి ఎవరైనా రేషన్ కార్డు రాలేదన్నా, మీ కుటుంబాలలో కొత్తగా కోడలు వచ్చినా, కొత్తగా బిడ్డ పుట్టినా, కొత్తగా కొడుకు కోడలు పెళ్ళైనా వాళ్ళకు రేషన్ కార్డు 10 సంవత్సరాలుగా రాలే, ఇవాళ మేము ఇస్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు రాని ఇవాళ ప్రభుత్వంలో అప్లికేషన్ చేసుకోగానే ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఇది మళ్ళా గుర్తి ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తాం, ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి. తప్పకుండా ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే రాజకీయాల ప్రమేయం లేదు, అర్హత ఒకటే, కులము లేదు, మతము లేదు, రాజకీయ పార్టీ సంబంధం లేదు, అర్హత ఉండి అప్లికేషన్ చేసుకుంటే వాళ్లకు రేషన్ కార్డు ఎటువంటి పైరవి లేకుండా, నయా పైసా ఖర్చు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, బ్రోకర్ వ్యవస్థ లేకుండా నేరుగా రేషన్ కార్డుతో సౌలభ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. మీరు కూడా నియర్ 5 ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి, కానీ హైదరాబాద్ 3,500 ఇల్లు మొత్తం నియోజకవర్గానికి. హైదరాబాద్ లో 15 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 62,000 ఇల్లు శాంక్షన్ అయినాయి, కానీ స్థలాలకు సంబంధించి తక్కువ మందికి స్థలాలు ఉన్నాయి. అయితే ఏదైనా అవుతున్నాయో వాటన్నిటికీ ఒక పాలసీ మోడల్ తీసుకొని వాటికి కూడా ఇందిరా మిల్ల పేరు మీద ఆ కోట శ్రీనివాసరావు సినిమాల యాదగిరి సంగీత రమావత్ మాంగి విజ్ఞప్తి మేరకు కోరుతాం. హలో, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడ అందరూ రేషన్ కార్డు తీసుకొచ్చిన కొత్త వాళ్ళందరికీ నాలాగా నేను చాలా అనుకున్నా. గత ప్రభుత్వంలో ఇచ్చిండ్రో ఇవ్వలేదో అవన్నీ మేము మాట్లాడట్లేదు. మాలాంటి పేదవాళ్ళందరికీ మీరు కలిసి అందరికీ హెల్ప్ చేయాలి మీరంతా. కానీ ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వం మాకు చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ అన్నకి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మా ప్రియతమ నాయకులు దాని నాగేందర్ గారికి మాకు చాలా హ్యాపీగా ఉందన్న. ఇక్కడ అప్లికేషన్ వేసి నేను ఒకసారి నాకు వెరిఫికేషన్ కూడా అయిపోయింది, కార్డు కూడా వచ్చింది. నేను నా పెళ్ళి 16 ఇయర్స్, నాకు కార్డు కూడా లేదు. కనీసం దేశంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ కరువైందని, వారిని లక్ష్యం చేసుకొని బీజేపీ దాడులకు పాల్పడుతుందని ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ అధ్యక్షురాలు షహనాజ్ తబస్సుం విమర్శించారు. హిందూ ముస్లింల విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి హిందూ ముస్లింల విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ 2014లో రిజిస్టర్ అయిందని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ట్రిపుల్ తలాక్ మంచి ఇది వచ్చినందుకు ఇక్కడ మేము సంతోషిస్తాము. లేకుండా ఆడపిల్లలకు ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఆడపిల్ల ఒక భర్త తనను ట్రిపుల్ తలాక్ పేరు మీద వాళ్ళను దూషిస్తున్నారో, ఆడపిల్ల యొక్క భర్త జైలుకు వెళ్ళి దీంతో బాగా పరేషాన్ అవుతున్నారు. ఎందుకంటే వక్ఫ్ చట్టము ముస్లిం మేనేజ్మెంట్ ఒక పెద్ద మేనేజ్మెంట్, దీన్ని సర్కార్ మేనేజ్మెంట్ని మొత్తము తీసివేయడానికి చూస్తుంది. మొత్తం ఎన్క్రోచ్మెంట్ అయిన తర్వాత ఇంకా మిగిలి ఏముంది? ఓన్లీ పాయింట్. ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మా టీం మెంబర్స్ కి అందరికీ నమస్కారం. ఈ రోజు మేము ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభిస్తున్నాము. 2014లోనే మేము ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేశాము. కానీ కొన్ని కారణాల వల్ల 2019 మరియు 2024లో మేము ఎలక్షన్ లో కంటెస్ట్ చేయలేకపోయాము. కానీ ఇప్పుడు ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్
జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొనితాల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన నాగబాబు. అనకాపల్లి సత్య గ్రాండ్ ఫంక్షన్ హాల్లో అనకాపల్లి జిల్లా జనసేన ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశం. నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామంలో పర్యటించిన కలెక్టర్ నీటి సంపుల పనులను వేగవంతం చేయాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులలో కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ కూలీలైనా సరే నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మొత్తం జిల్లాలోని 122 ట్యాంకు పనులను ఈరోజు పరిశీలిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. సరే స్టార్ట్ అయిన వరకు చూద్దాం. స్టార్ట్ అయిన దాని లోపల దీనికి మొత్తము మ్యాన్ పవర్ ఎంత కావాలి, ఫుల్ పేజ్గా జరగాలి. వరకు మెటీరియల్ ఉంది, ఇక్కడ ఉంది ఏడిట్ స్టేటస్ ఏదైతే దానికి సంబంధించిన మెటీరియల్ ఉంది. మళ్ళీ మెటీరియల్ ఏదైనా అవ్వద్దు, మనుషులు ఏదైనా అవును. ఇప్పుడున్న ప్రజెంట్ స్టేటస్కి మెటీరియల్ ఇబ్బంది లేదు. మనుషులు ఎంత కావాలి ఫుల్ పేజ్గా వర్క్ చేయాలంటే ఎంత ఉన్నారు. మీరు 10 మెంబర్స్ కావాలంటే 12 పెట్టండి. జరమంటే ఇద్దరు బంద్ అయితే 10 ఉంటారు, లేకుంటే 12. అతనికి పెట్టింది 10 అంటారు, జ్వరం వచ్చింది 6 అయితే 4 పని చేస్తే పేర్లు ఈ 4 చేస్తుంది 4 పేర్లు. ఆమె ఉండి మాట్లాడండి. 10 మంది మీరు పని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కంగ్డి మండలం తుర్కావాడ్ గౌలో విషాదం చోటు చేసుకుంది. గురువారం పొలంలో పిచికారీ చేయడం కోసం ఓ రైతు నీళ్లు తేవడం కోసం కూలీని తీసుకెళ్లాడు. బావిలో నుండి నీళ్లు తెస్తుండగా కాలు జారి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు పొలానికి వెళ్లినట్లు తెలిపారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పొలంలో వెళ్లిన తోటి వారికి అడగ్గా ఇలాంటి సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా పదే వెంబడించి అడగడంతో కాలు జారి పడడం తాము చూశాము అని తోటి రైతులు చెప్పారని పేర్కొన్నారు. తమకు ముందు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. మా ಅವರು ನೋಡಿ ಯಾಕೆ ಹೇಳಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದಂತ ಹೇಳಿಲ್ಲ. ಎಷ್ಟಕ್ಕೆ ಬಿದ್ದಾರ 1 ಬಜೆಗೆ ಬಿದ್ದಾರ ಅಂತ ಹೇಳ್ಯಾರ. ರಾತ್ರಿ ಹಿಡಿದು ಕೇಳಿದ ಕೇಳ್ಯಾರ, ಎಲ್ಲರೂ ಹಿಡಿದು ಕೇಳಿದ್ರೆ 1 ಬಜೆಗೆ ಬಿದ್ದಾರ ಅಂತ ಹೇಳ್ಯಾರ. ರಾತ್ರಿ 1 ಬಜೆಗೆ ಹೇಳ್ಯಾರ. ಮಧ್ಯಾಹ್ನ ಏನು ಮಾಡಿದ್ವಿ? ಮಧ್ಯಾಹ್ನ ಅಲ್ಲಿ ದಂಧೆಗೆ ಹೋಗಿದ್ದೆ ನಾವು. ಬಾರಲ್ಲಿಂದ ಬಿದ್ದಾರ. ಒಂದು ಕಪ್ಪೆ ಹೇಳ್ಯಾರು. ಒಂದು ಕಪ್ಪೆ ಏನಂದರು ಹಾನಂತ ಒಂದು ಕಪ್ಪೆ ಅಂದರು, ಇಲ್ಲ ಒಂದು ಕಪ್ಪೆ ಅಂದರು. ಬೇರೆ ಮನುಷ್ಯ ಒಬ್ಬ ಬೈದಾನ. ಬೈತಿಗೆ ಫೋನಿಗೆ ಹೆಂಗೆ ತಿಳಿದ್ರು ಬಿದ್ದದಂತ
ಹಿಂದಿನ ಸೇರಿಕೊಂಡು ಬಂದಿನಾಗೇನು ಎಲ್ಲರಿಗೆ ಹೇಳ್ಯಾನ, ಎಲ್ಲರ ಹಿಡಿದು ಕೇಳೋದಕ್ಕೆ ಏಕ್ ಬಜೆಗೆ ಬಿದ್ದನು ಒಳಗ ಅಂತ ಹೇಳಿ. ಯಾರು ಹಿಡಿದು ಕೇಳ್ಯಾರ? ಯಾರು ಶಂಕರ್ ಹೇಳ ನಿಂಗೆ ಹೆಂಗೆ ಕೂನ್ ಆಗಿ ನಂಗೆ ಬೇರೆ ಫೋನ್ ಮಾಡ್ಯಾರ. ಯಾರು ಇವರು ನಮ್ಮ ಮನೆಯಿಂದ ದಯನ್ನರು ಯಾರು ಹೇಳ್ಯಾರ? ನಮ್ಮ ಬಸ್ನಾಗ ಹೇಳ್ಯಾರ. ಅದೇ ಮದ್ದು ಹೊಡ್ಡಕ್ಕೆ ಬಂದಾರಂತ 4 ಮಂದಿ ಕಲಿಸಿ. ಊರು ಪಟೇಲು ಇವರು ಅದು ಯಾವ್ದು ಪಟ್ಟ ಹೊಲ್ದವರು ಈ ಶಬ್ದಾರಿ ಇವರು ನಮ್ಮ ಐದನು ಇನ್ನು ದುಸಿರೋರು ಶಂಕಪ್ಪಂಬರು ಅವರು ಇನ್ನೊಂದು ತುಳಸಪ್ಪಂಬರು ಮತ್ತು ಬಿದ್ರು ಭೀ ನಾವು ಒಳಗೆ ಹೊಡ್ಯಾರ. ಮದ್ದು ನೋಡಿ ಸದಕ್ಕೆ ಪಟ್ಟಿನ್ಸ್ಕೊಂಬಲ್ದಂಗ ಹಂಗೆ ಮದ್ದು ಹೊಡ್ಕೊತ ಹೋಗ್ಯಾರಂತ. ಫೋನ್ ಬಜೆತಕ್ಕ ನೋಡಿದಾಗ ಹಿಂದಿ ಸೆಂಟ್ ಜಬರ್ಲಿಂದ ಕೇಳಿ ಹೇಳಿದ್ರು. ಆಗ ನಾವು 1 ಬಜೆಗೆ ನೋಡಿದೆವು. ಕಡೆ ನಾವು ಬಿದ್ದಾರ ನಮಗೆ ಫೋನೆಲ್ಲ 4 ಬಜೆಗೆ ತೀರ್ತದಂತಂತ ಹೇಳ್ಯಾರಂತ. ಆಯ್ತಕ್ಕ ಇವ್ರು ಸರಿ ಅಂದು ಫೋನಾಗಿ ಹೋಗಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ದಾಗ ಹೋಗಿ ಮಾತಾಡೋದು. ಹಿಂಗಂದ್ರು ಅವ್ರು ಏನು ಮಾಡ್ರಂತ ಹೆಸರು ಬರ್ಕೊಂಡೆವು. ಹೋಗ್ರಿ ನೀರೆಲ್ಲ ಹೋಗಿದ ಮೇಲೂ ನಾವು ಆಗ ಹೆಣ ತೆಗಿತೇವು ಆಯ್ತಕ್ಕ ಹೋಗ್ರಿ ಅಂತಂದು ಓಡ್ಸಕ್ಕಿರತ್ತ ಅವ್ರು ಬೆದರ್ಸಿ ರಾತ್ರಿ. ಈಗ ಅವರು ಬೆದರ್ಸಿರಂದು ಯಾಕೆ ನೀವು ಕಂಪ್ಲೇಂಟ್ ತೊಗೊಂಡಿಲ್ಲ ಅಂತಂದು ನಾವು ಸಂಗಾರೆಡ್ಡಿಗೆ ಫೋನ್ ಮಾಡಿ ಮೇಡಮ್ಗೆ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ಟರು. ಅವ್ರು ಫೋನ್ ಮಾಡಿದ್ರು. ಅವ್ರ ಅಸಲು ನಮ್ಮಲ್ಲಿ ಬಂದಿಲ್ಲನೇ. ಅವ್ರಿಗೆ ಸಾಳೆ ಕಲ್ಯಾಕೆ ಬರಲ್ತು, ಅವ್ರಿಗೆ ಬರ್ಲ್ಯಾಕೆ ಬರಲ್ತು. ಅವ್ರ ಅಸಲು ನಾವು ಹ್ಯಾಂಗೆ ಮುದ್ರೆ ತೊಗೋಬೇಕಂತಂದು ಇವರಿಗೆ ಬೆದರಿಸಿ ನಮಗೆ ಹ್ಯಾಂಗೆ ತೊಗೋಬೇಕು ಅಸಲು ಸತ್ತಿಂದ ಆಕಿನ ಗಂಡನ ಯಾರೋ ಅಂತಂದು ನಮಗೆ ಕುಲಲ್ದಕ್ಕೆ ನಾವು ಬಂದಿಲ್ಲ ಅಂತಂದು ಪೊಲೀಸ್ ಅವ್ರು ಹೇಳಿ. ಈಗೇನು ಬಂದ್ರು ಈಗ ಬರ್ರಿ ನೀವು ಯಾವ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ತೀರೋ ಅದೇ ನಾವು ಮಾಡ್ತೇವೆ ಈಗ ಬರ್ರಿ ಅಂತಂದು ಪೊಲೀಸರು ಇದಕ್ಕೆ ಕೇಳತ್ತಾರೆ. ಅವ್ರು ಯಾರ ಯಾತ್ರ ಕಡೆದು ನೋಡಿ ಯಾತ್ರ ಕಡೆದು ನಮ್ಗೆ ಖೂನ್ ಇಲ್ಲದಂಗೆ ಅವ್ರು ಹೊಡಗ್ಯಾರೋ ಅವ್ರು ಯಾಕೆ ನೋಡಿ ನೋಡಲ್ದಂಗೆ ಸತ್ತಗೊಳ್ಳ ಯಾಕಂತಂದು ಯಾತ್ರ ಕಡೆ ಅದು ನಮಗೆ ಕಾರಣ ಬೇಕು, ಅದು ಸಾಕ್ಷ್ಯ ಬೇಕು. ಅವ್ರು ಯಾತ್ರ ಕಡೆ ಯಾಕೆ ಸತ್ತೋಗ್ಲಿ ಅಂತ ಅವ್ರು ಬಿಟ್ಟು ಅವ್ರಿಗೆ ಬಂದಿದ್ದು ಯಾನ ಆಮ್ದನಿ ಅದ. ಅವ್ರು ಸತ್ತೋದ್ರೆ ಅವ್ರಿಗೆ ಸಿಗೋದು ಯಾನದ ನೋಡಿ ಸದಕ್ಕೆ ಸತ್ತೋಗ್ಲಿ ಅಂತ ಯಾತ್ರ ಕಡೆ ಬಿಟ್ಕೊಟ್ಟು ಹೋಗ್ಯಾರ. ಅವರೇ ಕೊಲ್ಯಾರ ಏನು ಅವರೇ ಬಿದ್ದಾರ ಅದು ನಮಗೆ ಬೇಕು ಸಾಕ್ಷ್ಯ. ಅದೇ ನಮಗೆ ನ್ಯಾಯ ಮಾಡ್ಬೇಕಂತಂದು ಕೋರ್ಕೊಳ್ತೀವಿ. కొండాపూర్ మండల్ అంగన్వాడీ కేంద్రంలో 3 సెంటర్లలో నీళ్లు లేక మరియు టాయిలెట్స్కు బిల్డింగ్స్ కూడా సరిగ్గా లేక గత 8 సంవత్సరాలుగా ఎంపీటీసీ డీడీ సార్ గారికి తమ సమస్యలు మొరపెట్టుకున్న ఇప్పటికీ అలానే ఉన్నాయి. దీని వలన పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఇబ్బంది కలగడం ఈగలు దోమలు అంగన్వాడీ వల్లనే అని వాపోయారు. ఇంకా సామాన్లు దొంగకోలేం సార్, పని చేసుకుంటున్నాము అక్కడ వాష్రూమ్ మీరు గీడ పెడితే ఎట్లమ్మా స్కూల్ కాడ చెప్పండి, మాట్లాడండి. అంగన్వాడికి ఎందుకో మరి పిల్లల ప్రాబ్లం ఉందమ్మా. ఎంపీటీసీకి చెప్పినాము, మేడం వాళ్ళకు చెప్పినాము. ఏమో సాక్ష్యం కావాలి అవుతుందమ్మా అంటున్నారు. ఎన్ని రోజులు నేను వచ్చైతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో ఖైరతాబాద్లో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం జరిగింది. 32 జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం.
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సామూహిక అక్షరాభ్యాసాల చేసుకుంటున్న భక్తులు. అనకాపల్లి జిల్లాలో జనసేన ప్రధాన కార్యదర్శి పర్యటన. సత్య గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జిల్లా జనసేన ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్సీ కొన్నిదెల నాగబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.